ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అనుదినము మా భారాల్ని భరిస్తూ మమ్మల్ని సహిస్తూ మనం నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు ఇవ్వండి, వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ మనసునిచ్చి మా అందరితో మాట్లాడి దర్శించమని ఈ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. నువ్వు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. Genesis chapter 21 verse 22. God is with thee in all that thou doest. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. మరి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటలు మనం చూసినట్లయితే, నువ్వు చేయి ప్రతి పనిలో కూడా దేవుడు నీకు ఏమైనాడంట? తోడై ఉన్నాడు. తోడై ఉంటాను అని లేదు, తోడై ఉన్నాడు. ఆల్రెడీ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో, ఏ పని అయితే మొదలు పెట్టదలుచుకున్నావో, అలాగే కార్యం అయితే చేయాలనుకుంటున్నావో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడక నీ అడుగులు ముందుకు వేసినట్లయితే తప్పకుండా దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతావు. సరే, ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట చూద్దాము. కింది భాగంలో, అతడు ఎవని సన్నిధిలో నేను జీవించున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఇక్కడ అబ్రహాము తనకు కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి తన ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన దాసుడు ఎలీజర్తో మాట్లాడుతూ ఉన్నాడనమాట. నువ్వు వెళ్ళి నా కుమారుడికి నా దేశస్తులో నా వంశంలో నుంచి ఒక మంచి అమ్మాయిని తీసుకురా నా కుమారుడికి భార్యగా అంటే, మరి అతను అడుగుతున్నాడు, ఎలా అవుతుంది ఈ ప్రయాణం, ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా అన్నట్లుగా మరి ఎలీజర్ మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటున్న మాట అనమాట, నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో, ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, మరి ఆ దేవుడైన యెహోవా తన దూతని నీకు పంపించి నీ ప్రయాణంని సఫలం చేస్తాడు అని. అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉంది చూడండి. దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు మొదటిగా. రెండవదిగా, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, అంతేకాకుండా నేను ఎవరినైతే కలిగి ఉన్నానో ఆ దేవుడి యొక్క దూతలు నీకు పంపిస్తాడు, అంటే నీ ప్రయాణంలో దేవుడు నీకు సఫలతనిస్తాడు అని కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే ఏ రీతిగా అయితే అబ్రహాము ఎలీజర్తో చెప్పాడో నిజంగా అదే తన జీవితంలో జరిగిందండి. ఇదే అధ్యాయంలో 42వ వచనం చూద్దాము. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన ఎడల నేను నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో నువ్వు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు, నువ్వు త్రాగుము, నీ వంటలకు చేది పొయ్యుదునని ఎవతి చెప్పునో ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లై ఉండునుగా కానీ మనవి చేసుకుంటుని. మరి ఏ ప్రాంతానికైతే రీచ్ అవ్వాలో ఆ ప్రాంతంలోకి వచ్చేసాడు ఎలీయజర్. అయితే ఒక బావి దగ్గర ఉండి దేవుడికి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, మరి నా యొక్క యజమానుడి కుమారుడికి భార్య నువ్వు ఎలా ఇస్తావంటే, నేను ఈ బావి దగ్గర నిలబడి ఎవరినైతే అమ్మాయిని అడుగుతానో నీళ్ళు అంటే ఆ అమ్మాయి అనాలి, ఏమని అనాలంట, నువ్వే కాదు నీ వంటలకు కూడా నీళ్ళు పెడతానని చెప్తా చూడు, తనే మరి ఇస్సాకుకి భార్య అని చెప్పి ప్రార్థన చేశాడంట. వాళ్ళు అలా ప్రార్థన చేశాడో లేదో, మరి దేవాది దేవుడు వెంటనే ఎంత అద్భుత కార్యం చేశాడో చూడండి ఒకసారి. 45వ వచనంలో, నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రెబెకా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోకి దిగిపోయి నీళ్ళు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహముకిమ్మని ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టదు నేను చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె వంటలకును నీళ్లు పెట్టాను. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు కదండి ఇక్కడ ఎలీజరు. ఇంకా తన మనసులో చెప్పుకుంటూ ఉండగా దేవుడితో మనవి చేసుకున్నట్టు ఇంకా చాలించలేదంట. అప్పటికే రెబెకా కడవ పెట్టుకొని వచ్చింది. మరి వెంటనే నీళ్ళు ఇస్తావా అమ్మ అని అడిగితేనే, తాగండి, మీకే కాదు మీ వంటలకు కూడా నీళ్ళు పెడతాను అని అనిందంట. ఎంత అద్భుతమైన విషయం అంటే ఊహలకు కూడా అందదు కదండి. మరి రోజు ఒక పెళ్లి సంబంధాలు వెతుక్కోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఎంత టైం పడుతుంది కదా. అసలు ఇంత ఈజీగా మరి జరుగుతుందా అంటారా అండి?
ఎంత అసాధ్యంగా అనిపిస్తున్నాయి కదా నేటి దినాలలో పెళ్లి సంబంధాలు చూసుకోవడం. కానీ చూడండి, దేవుడు నియమించినటువంటి వ్యక్తితో దేవుడు వివాహం జరిపించినప్పుడు కార్యాలు కలిసి వస్తాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. మరి వెళ్ళి నిలబడుకున్నాడు, ఎలియేజర్ ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయానికి ఆ రిబ్కా రావడం, రిబ్కా ఎవరు మరి సొంతము అబ్రహాం యొక్క బంధువులు, మళ్ళీ తను రావడము, తన వంటలకు కూడా నిలబెడతాను అనడం, ఇవన్నీ చిన్న విషయం కాదు. దేవుడి సంకల్పం, దేవుడి యొక్క ప్లాన్స్ అంత గొప్పగా ఉన్నాయి. ఏ విధంగా అతను మొరపెట్టాడో ఆ విధంగానే మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. అంతేకాకుండా మరి ఆ స్త్రీ ఎంత అనుకోగా, ఎంత మంచి వ్యక్తి అయి ఉంటే, మీరు తాగండి మీ వంటలకు నీళ్ళు పెడతాను అంటుందండి. వంటలు ఎన్నో ఎక్కువ నీళ్ళు తాగేస్తాయి, మనందరికీ తెలుసు. మరి అంతమందికి అన్ని వంటలకి నీళ్ళు చేరిపోయాలి అంటే రిబకాకి ఎంత ఓపిక ఉండాలి. మరి ఎంత అద్భుతమైన ప్రార్థన ఇక్కడ ఎలియేజర్ చేశాడు. అలాగే ఎంత అద్భుతమైన సంబంధాన్ని దేవుడిచ్చాడు కదా. మరి దేవాది దేవుడు తన బిడ్డల యొక్క ప్రయత్నాలని ఎప్పుడు కూడా విఫలం చేయడండి. ఎందుకంటే అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎలియేజర్ని పంపించాడు. అబ్రహాము చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కాబట్టి మరి అబ్రహాం ఆల్రెడీ చెప్పాడు, దేవుడే నీకు తన దూతను పంపించి నీ కార్యం సఫలం చేస్తాడు అని. కాబట్టి దేవాది దేవుడు మన కార్యాలని సఫలం చేయటకు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి ఎవరు లేరండి. అయితే మనం విశ్వాసం ఉంచాలి. మరి ఏ విధంగా అబ్రహాం అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆయనే నీకు తన దూతను పంపిస్తాడని మనం కూడా చెప్పగలగాలి. ఈరోజు మన ప్రయత్నాలు దేవుడితో ఉంటున్నాయా, లేకపోతే మనంతకు మనంగా చేసేసుకుంటున్నాం? అబ్రహాము దేవుడితో కలిసి మరి ప్రతి విషయంలో ముందడుగు వేశాడు కాబట్టి దేవాది దేవుడు ప్రతి విషయంలో అబ్రహాంకి సఫలతనిస్తూ వచ్చాడు. అబ్రహాం వెళ్ళకపోయినా తన దాసుని పంపించినప్పుడు అబ్రహాము విషయంలో కార్యం సఫలం చేయటానికి దేవుడు కలగజేసుకున్నాడు. కాబట్టి ఏ రీతిగా ఎలియేజర్ ప్రార్థన చేశాడో ఖచ్చితమైన దేవుని చిత్తాన్ని మరి వాళ్ళకి చూపించాడు. కరెక్ట్ చాయిస్, ఎవరైతే మరి ఇస్సాకు భార్యనో ఆమెనే అక్కడికి తీసుకురావడం, అన్నీ ఊహించినప్పుడు అద్భుతంగా అనిపిస్తాయండి. ఎందుకంటే దేవుడి కార్యాలు మనకి అనిపించచ్చు కానీ అవి ఊహకు అందం అనమాట. మనం అనుకుంటాం వేరేలాగా, బట్ దేవుడి కార్యాలు మన ఊహలకే అందవు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. మరి 48వ వచనంలో చూస్తే, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుడి దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించాను. మరి ఎలియేజర్ ప్రార్థించడమే కాదండి, వెంటనే దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ అబ్రహాం యొక్క మరి సహోదరి కుమార్తెనే మరి తీసుకొని వచ్చాడు దేవుడు నా దగ్గరికి. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత త్వరగా నా కార్యాన్ని సఫలం చేసావయ్యా అని చెప్పేసి దేవుడికి అక్కడే కృతజ్ఞతలు చెప్పేవాడుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు ఏదైనా కార్యం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం కూడా కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉన్నామా, లేకపోతే మర్చిపోయేవారుగా ఉన్నామా? ఏదైనా కార్యం జరిగిపోతే ఇంక అయిపోయిందిలే నా పని అని అనుకునేవారుగా ఉన్నామా? ఇక్కడ ఎలియేజర్ ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలండి. చూడండి, ఎక్కడున్నాడో అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే చాలాసార్లు ఇప్పుడు కాదులే మళ్ళీ చేసుకుంటాము, ఈ తర్వాత చేద్దాంలే అనుకుంటాం. కానీ ఎలియేజర్ తను వచ్చిన పనికి బయలుదేరే ముందు కూడా ప్రార్థన చేయించుకొని వచ్చాడు. అలాగే తన ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకున్నాడు. అలాగే దేవుడు ఏ వ్యక్తిని అయితే తనకి మరి చూపించాలనుకున్నాడు, ఆ వ్యక్తిని చూపించిన తర్వాత కృతజ్ఞతలు కూడా దేవుడికి చెల్లిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రార్థనతో మనం ఆరంభించే ఏ ప్రయత్నమైనా, ఏ పని అయినా తప్పకుండా దేవుడు సఫలం చేస్తాడు. అందుకే ఆ రోజు మరి అబ్రహాము దాసుడితో తన దూతను ముందుగా పంపించిన దేవుడు ఈరోజు నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వు ఏ పనులు చేస్తున్నావో నీ జీవితంలో కూడా ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేసి నీకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే దేవుడితో కలిసి నీ ప్రయాణము స్టార్ట్ చేయి. ఏ విధంగా అయితే ఎలియేజరు తన ప్రయాణాన్ని దేవుడితో కలిసి ప్రారంభించాడో, అద్భుతంగా మరి ఇస్సాకు కావాల్సినటువంటి వైఫ్ని దేవుడు చూపించాడు, అలాగే నువ్వు కూడా దేవుడితో కలిసి మరి ప్రయాణం చేసినట్లయితే ప్రతి విషయంలో దేవుడు సఫలతనిస్తాడు. అలాగే ప్రతి కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. మన కార్యములలో సఫలతని చూడాలి అంటే దేవుడితోనే మన ప్రయత్నం అనేది ప్రారంభించాలి, దేవుడితోనే మన ప్రయత్నం అనేది ముగిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే ఎలియేజర్ జీవితంలో చూసామో, ప్రార్థించాడు, జరిగింది. మరి ప్రార్థనతో కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నట్లుగా మన జీవితాల్లో ఈరోజు ఏ కార్యమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా దేవుడు దాన్ని సఫలత ఇస్తాడు. అంతేకాకుండా మీరు కూడా ఆ కార్యాన్ని బట్టి దేవుని మహిమపరచండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను రిసీవ్ చేసుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మార్చిని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరు ఏ కార్యాలు అయితే చేయాలనుకుంటున్నారో, ఏ పనులు అయితే పూనుకుంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. ఈ విధంగా
మరి ఎలీజర్తో మీరుండి కార్యాన్ని సఫలం చేశారు, అలాగే మా అందరితో కూడా ఉండి నాయన మా ప్రతి కార్యాలు సఫలం చేసిన నామానికి మహిమ, నీ నామానికి ఘనత తెచ్చుకొని మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.